సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఒక్కసారిగా స్టార్ ప్రొడ్యూసర్గా మారిపోయాడు బండ్ల గణేష్. రాత్రికి రాత్రే ఆయన నిర్మాతగా మారడం వెనుక చాలా మంది బడాబాబుల హస్తం ఉందని పలువురు బహిరంగంగానే విమర్శించారు. సరే, అవన్నీ పక్కన పెడితే నిర్మాతగా బండ్ల గణేష్ మిశ్రమ ఫలితాలు సాధించాడనే చెప్పుకోవచ్చు. ఒకప్పుడు బడా నిర్మాణ సంస్థలకు పోటీగా మారతాడనుకున్న గణేష్ను వరుస ఫ్లాపులు పలకరించడంతో సైడ్ అయిపోయాడు. తాజాగా బండ్ల అమ్మాయిల బ్రోకర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ మీరా చోప్రా. దీనిపై ఓ ట్వీట్ పెట్టి ఆ తర్వాత డిలీట్ చేసింది. ఆ వెంటనే హీరో సచిన్ జోషి కూడా దీనికి మద్దతుగా గణేష్ అలాంటివాడేనని ఆరోపించాడు. సమయం వచ్చినప్పుడు నిజాలను బయటపెడతానని పేర్కొన్నాడు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. బండ్ల గణేష్కు జోషికి మధ్య విభేదాలున్నాయి కాబట్టి ఏదో ఆయనపై ఉన్న అక్కస్తో అనేసాడులే అనుకోవచ్చు. కానీ మీరా చోప్రా కామెంట్లే ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మీరా ఎప్పుడూ బండ్ల గణేష్ బ్యానర్లో చేయలేదు. కనీసం ఇద్దరికీ ఎలాంటి పరిచయమూ లేదు. అలాంటప్పుడు మీరా ఈ స్థాయిలో ఎందుకు విడిచిపడినట్లు?